వెల్కమ్ టు వ్యూవర్స్. విమర్శలవాదులు కూడా ప్రశంసిస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో 15 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో సరిసమానంగా ఉండేవాళ్ళు కూడా, ఆయన కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలో భవిష్యత్తులో ఆయన యొక్క భవిష్యత్తు ఏంటి, ఆయన యొక్క గ్రాఫ్ తగ్గుతుందంటే ఏమాత్రం తగ్గదు, ఆయన చనిపోయే వరకు ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఆయనకి ప్రజల యొక్క పల్స్ తెలుసు, ప్రజలతో ఎట్లా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఆసేతు హిమాచలం కూడా బీజేపీ ఉంది, మోదీ గారు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సరి సమానంగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన ఎవరో కాదు, రాజు రవితేజ. ఎందుకంటే 15 సంవత్సరాలు ఆయన పవన్ ఇజం అనేది బుక్ కూడా రాశాడు. విశాఖ సభలో జనసేన ఆవిర్భావం వచ్చినప్పుడు ఆయన ఎమ్మట ఉంది ఆయన ఒక్కడే. మరి ఆయన విభేదించి ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. అంటే అప్పుడున్న ఏదైతే పార్టీతో అలయన్స్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు సిపిఎం అని, తర్వాత మళ్ళీ బాని మార్చుకొని బీజేపీతో వెళ్ళారనే ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన్ని విడిపోయి రాజు రవితేజ బయటకు వచ్చేసాడు. మరి ఆయన నిన్నగాక మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ప్రకారం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఉందా అంటే డెఫినెట్గా ఉందన్నాడు. అంటే భవిష్యత్తులో అంటే విమర్శనవాదులు కూడా ఆయన కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిణితిని మెచ్చుకుంటున్నారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లో 2025 సువర్ణాధ్యాయంతో లిఖించబడిన రోజునట్టుగా దశాబ్దం పైన పోరాటం, జనం పల్స్ తెలుసుకోవచ్చు, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో తెలుసు అని మనం ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 15 సంవత్సరాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి రాజు రవితేజ. ఆయనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అన్నారంటే మరి అవతల యాంకర్ గుచ్చి చాలా క్వశ్చన్లు అడిగారు. సార్ తన ఐడెంటిటీ క్రైసిస్ ఏముంటుందో, మర్చిపోతాడేమో, జనాన్ని ఉపయోగించుకుంటాడేమో, స్వార్థపరుడా లేకపోతే అతి స్వార్థపరుడా, రకరకాల క్వశ్చన్లు అడిగారు. కానీ స్వార్థం అనేది ప్రతి ఒక్కళ్ళ రాజకీయాల్లో ఉంటుంది. కానీ దేనికి ఆయనకి స్వార్థం? తన బిడ్డల డబ్బులే ప్రజలకే పంచే వ్యక్తి, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ దాంట్లో ఏమైనా ఫ్యాక్టరీలు కట్టుకునే వ్యక్తి కాదు. ప్రజల కోసమే ప్రజల ఏ విధంగా రాజకీయం చేయాలో నేర్చుకున్నాడు. కాబట్టి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. చాలామంది ఐపీఎస్లు ఆయనతో పాటు వచ్చారు కానీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు ఆయన వేవ్ లెంత్కి తగ్గట్టుగా లేకపోబట్టి వెళ్ళిపోయారు. చాలామంది ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా తమిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు, సీనియర్ ఆఫీసర్స్, ఇటువంటి వాళ్ళు ఎందుకున్నారు, బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది కీలకమైన వ్యక్తులు రిజైన్ చేసి 6 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీపతి రాముడు గారు లాంటి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయన వ్యూహాల ప్రకారం ఆయన గ్రాఫ్ ఆయన లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది అని రాజు రవితేజ చెప్పాడంటే దాన్ని బట్టి ఆయన్ని కాదనుకుని విమర్శించిన వెళ్ళిన వాళ్ళు కూడా ఆయన ప్రశంసిస్తున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ కిక్కే వేరప్ప అన్నట్టు అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందుతుందని మనం తెలుసుకోవచ్చు. ఏదేమైనా నేటి తరం రాజకీయాల్లో ఒక ట్రబుల్ షూటర్గా, సెంట్రల్లో కూడా ప్రధానమంత్రిని ఎవరు డిసైడ్ చేసే వ్యక్తిగా, మరి 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో పీఠ మీద కూర్చోబెట్టే విషయంలో కావచ్చు, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడే విషయం కావచ్చు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజులు, దేశానికి ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కావచ్చు, ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాకు వాటర్ మంచినీరు సదుపాయం అందించడం కావచ్చు, పోలవరం పూర్తి చేయడం కావచ్చు, లేకపోతే అమరావతి పూర్తి చేయడం, ఏదేమైనా ఒకటేంటి ఏంటని చెప్పగలం. ఆయన పరిణితి ఎటువంటి అనుభవం లేకుండా ఫస్ట్ టైం గెలవటమే కాకుండా తనతో పాటు 20 మందిని గెలిపించుకొని 20 మందిని మళ్ళీ టీడీపీని బీజేపీని గెలిపించి 124 ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు గెలిపించి సెంటర్లో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేటట్టు చేయగలిగాడు. పవన్ గారు తుఫాన్ అని ఆయన చేత చెప్పించుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ నేను వేరు కాదు, మేము ఇద్దరం ఒకటే అని ఆయనతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పక్కనే ఉన్నాయంటే మరి 2025 ఆయన జీవితంలో ఎప్పుడూ విజయం అనేది, ఎప్పుడు తీపి చూడని ఆ వ్యక్తికి విజయం వరించింది. తీపి కబుర్లు వచ్చేస్తున్నాయి. గ్రాఫ్ రోజుకి పెరుగుతుంది. హిందూ సనాతన సాంప్రదాయం, హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనటం వల్ల దేశవ్యాప్తంగా ఒక చాలా మోస్ట్ ఎమర్జింగ్ పొలిటీషియన్ అయ్యాడు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కావచ్చు, ఎన్డీఏ మిత్రపక్షాలు కావచ్చు, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా, మోస్ట్ పవర్ఫుల్ క్రౌడ్ ఫాలోవర్గా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. కాబట్టి ఇందాక నేను చెప్తుంది ఏంటంటే చాలామంది విమర్శించారు, రాజకీయాలకు పనికిరాడు, సినిమాల్లో వ్యక్తి రాజకీయాలు ఎట్లా వస్తాడు అని చెప్పి రోజా లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది అవహేళన చేశారు.
రకరకాలుగా వ్యక్తిగతనం చేశారు. కానీ ఎక్కడా తొనకల వెనకల ఆయనకి తెలుసు ఆయన ఏంటనేది తెలుసు. కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోండి, ప్రయత్నం చేయండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ 23 సంవత్సరాల ఉరికమ్మని ముద్దాడిన వ్యక్తులు, దేశ స్వాతంత్రం మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా సుస్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేశంలో ఎవరు ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో సుపరిపాలన ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేయాలనే ఆకాంక్ష అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టే ఈరోజు ఆయన కాదనుకొని వద్దనుకొని వెళ్ళినాలు కూడా ఆయన విజన్తో వెళ్తున్నాడు. ఆయన గ్రాఫ్ ఏమాత్రం తగ్గదు. భవిష్యత్తులో సీఎం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన దక్షత, తన నమ్ముకున్నాళ్ళకి ఆయనకు అత్యున్నతమైన పొజిషన్లో కూర్చోబెట్టిన తీరు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజలకు, అతి సామాన్యమైన బడుగు బలహీన వర్గాల ప్రజలకి, సప్రెస్డ్ గ్రూప్స్కి నేనున్నాను అనే ఒక భరోసా పవన్ కళ్యాణ్గా మనం చెప్పుకోవచ్చు.